అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, 13 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే యేసేపుని అందలం ఎక్కించింది. తనకొచ్చిన ఆ 2 ఒకే భావము కలిగిన దర్శనాలు 13 సంవత్సరాలకి కళ్ళ ముందు నెరవేరటం, ఆ స్థానానికి చేరటం యేసేపు చూచాడు. 13 సంవత్సరాలనేది భారీ నిరీక్షణ. 10 సంవత్సరాలు పరీక్ష, పూర్తిగా పరీక్ష. 10 అనేది పరీక్ష. 10 దినములు మమ్మను పరీక్షించుము అన్నాడు డానియేలు ప్రవక్త. 10 దినములు నీకు శ్రమ కలుగును, అయినను ప్రాణాపాయం వచ్చినా ధైర్యముగా ఉండుము అన్నాడు. 10 మంది కన్యకలలో 5 మంది నిలిచారు, 5 మంది వాకిట బయట ఉన్నారు. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది మేలు పొందుకొని వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే ప్రభువునకు గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడ అన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును విడిపించడానికి మోషే ద్వారా దేవుడు 10 భయంకరమైన తెగుళ్ళు జరిగించాడు. ప్రియమైన సహోదరులారా, 13 సంఖ్య అనేది భారీ నిరీక్షణ. ఇస్మాయేలును కన్న తర్వాత అబ్రహాముతో దేవుడు ఇంచుమించు 13 సంవత్సరాలు మాటల్లేవు దేవునికి అబ్రహాముకి. అబ్రహాము లోపల మదన పడుతున్నాడు, తప్పు చేసిననే భావన. ప్రభు మాట్లాడలేదు నాతో. ఇస్మాయేలు జన్మించినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు. అబ్రహాముకు 99 సంవత్సరం అప్పుడు, అంటే 13 సంవత్సరాలు తర్వాత అబ్రహాము లోపల పశ్చాత్తాపం, మదన పడటం, పశ్చాత్తాపం కలిగి ఉండటం ప్రభు చూచాడు. అప్పుడు మరలా ప్రభు దర్శించాడు. అన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును కలిగిన నిబంధన నెరవేరుస్తాను, నీకిచ్చిన మాట నెరవేరుస్తానన్నాడు. అబ్రాము 6 మాట్లాడక నేల మీద సాగిలపడి ప్రభు సన్నిధిలో ఉన్నాడు. పశ్చాత్తాపడ్డాడు అబ్రహాము. ఆ తర్వాత సంవత్సరానికే అబ్రహాముకి వాగ్దాన కుమారుడు జన్మించాడు, ఇస్సాకు జన్మించాడు. 13 సంవత్సరాలు
ఏమి జరిగినా నిరీక్షణతో కనిపెట్టుకొని ప్రభు వైపు చూస్తూ ఉంటే సకాలంలో ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. సరిగ్గా పదమూడు సంవత్సరాలు భారీ నిరీక్షణ. నాసనపల్లిలో మందిరం విస్తరింపచేయడానికి అక్కడికి వెళ్ళిన సంవత్సరం 2007 మందిరాన్ని విస్తరింపజేసిన సంవత్సరం కూడా మరి సరిగ్గా 13 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 2021లో అది చేశాం. 2020లో అంటే 13 సంవత్సరాలు భారీ నిరీక్షణ. 2020లో ప్రియమైన సహోదరులారా, యేసేపు కూడా తనకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ దర్శనాలు ప్రభు ఇచ్చాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలు తన జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి, మలుపులు తిరిగినాయి. నిరీక్షణకు ఆధారం లేని, ఊహించని కఠిన కార్యాలు జరిగాయి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. ప్రభు సమస్తము మేలు కలుగుటకై ఆ 13 సంవత్సరాలు సమకూడి జరిగించాడు. ఇంటిలో ఉన్నాడు, కొంతకాలం బాధపడ్డాడు, తర్వాత బాధ్యత వచ్చింది, నమ్మకముగా ఉన్నాడు, ఇంకా ప్రమోషన్ వచ్చింది, నమ్మకముగా ఉన్నాడు, ఇంకా ప్రమోషన్ వచ్చింది ఆ ఇంటిలో, ఇంకా నమ్మకముగా ఉన్నాడు. ఇంకా సాతాను ఏం చేసుకోలేక యజమానురాలి చేతనే యేసేపును గలిబిలి చేయడానికి ప్రయత్నించాడు. సాతాను యొక్క చివరి బాణము పనికిమాలిన స్త్రీ. పనికిమాలిన మనస్సు ఉంటుంది కొంతమంది స్త్రీలకు, వాళ్ళని వదులుతాడు బాణముగా. స్త్రీని జయించిన వారే నిజమైన వ్యక్తులు. డబ్బును అలాగే ఈ మనుష్యుల వ్యామోహాన్ని జయించిన వారే నిజమైన మనుష్యులు, వ్యక్తులు. ముందు తన దగ్గరికి ఎంతో డబ్బులు, బాధ్యత ఎంతో వచ్చింది, అయినా దానికి ఏం భయపడి ఆయన లోపడలేదు, జయించాడు. తర్వాత స్త్రీని వదిలాడు అపవాది. యజమానురాలే, ఒక బానిసను యజమానురాలు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి భార్య కోరుకోవడం ఏంటి? మొత్తం యజమానురాలు, లేడీ బాస్ ఆమె కోరుకోవడం ఏంటి? దావీదు విషయంలో
రాజైన సౌలు కుమార్తె మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చిన చిన్న గొర్రెల కాపరిని రాజు కుమార్తె ఇష్టపడడం ఏంటి? ఒక బానిసను గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి భార్య అంటే యజమానురాలు యోసేపు యొక్క యజమానుడు పోతీఫర్ ఎటువంటి వాడంటే చాలా అధికారం కలిగిన వాడు దేశంలో. ఫరో తర్వాత నెక్స్ట్ అతనే. అంటే ఒక దేశానికి రాజు తర్వాత అధ్యక్షుని తర్వాత సైన్యాధ్యక్షుడు. చాలా అధికారం కలిగి ఉంటాడు. ఒకవేళ సైన్యాధ్యక్షుడు ప్రధానిగా తిరగబడితే సైన్యాధ్యక్షుడే దేశాన్ని ఏళ్తాడు. అంత పవర్ ఉంటుంది. సైన్యాధ్యక్షులే ప్రధానిని బంధిస్తే అతని రాజు అవుతాడు, అతని దేశాన్ని ఏళ్తాడు. మనం బైబిల్లో అక్కడక్కడ చూడగలం. సైన్యాధ్యక్షులే రాజులను పడగొట్టి వాళ్ళు రాజులైనారు. అంత పవర్ ఉంటుంది. మరి అటువంటి ఉన్నతమైన అధికారంలో ఉన్న ఆ వ్యక్తి భార్య అంటే ఆమెకు మామూలు పవర్ ఉంటుందా? అటువంటి ఆమె ఒక బానిసను కోరుకున్నదంటే ఆ వ్యక్తిలో ఎంత టాలెంట్ ఉండాలి, ఆ వ్యక్తిలో ఎంత పర్ఫెక్ట్, అతనికి ఎంత జ్ఞానము గాని వివేకము గాని, అతను అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన యోసేపు. అందుకే ఒక బానిసను ఒక యజమానురాలు కోరుకున్నది. అది దుర్మార్గమైన కోరిక, దురాశ అంటారు. సైతాను ఏ రకంగా శోధనలు కలగజేస్తాడో చూడండి. తప్పు చేయడానికి యోసేపునకు ఏమీ ఆటంకము లేదు. అంతా ఆమెదే హవా. యజమానుడు పేరుకు మాత్రమే యజమానుడు గాని మొత్తం ఆమె చెప్పినట్లు జరగాల్సిందే. అతను రాజు దగ్గర అధికారం ఉంటదేమో గాని ఇంటిలో అంతా యజమానురాలిదే హవా, ఆమెదే అంత పలుకుబడి. ఆమె చెప్పినట్లే జరుగుతుంది. యోసేపు వీడియోలో నేను చూచాను. అసలు యోసేపును ప్రమోషన్ మీద ప్రమోషన్ వేయించింది కూడా ఆమె. అంటే యోసేపు మొట్టమొదటిగా బానిసగా కొనబడిన ఆ రోజున ఆమె ఆ మేడ నగరం మీద నుండి చూచింది కిందికి యోసేపును. ఆ రోజే ఆమెకు యోసేపులో ఒక ప్రత్యేకమైన టాలెంట్ కనుక్కున్నది. ఆమెకు అంత సూక్ష్మగ్రాహ్యం ఉంది, కానీ అది సరిగా ఉపయోగించదు. ఆమె యోసేపుకి పరోక్షంగా సహకరించినట్లుగా, అంటే యోసేపు మీద వేరే ఆలోచన చేత ఎప్పుడు
యోసేపును తనకు దగ్గరగా చూసుకోవడానికి ఆమె తన భర్తతో మాట్లాడి యోసేపును ఇంటిలో అధికారిగా నియమించింది. చూడ్డానికి భర్త నియమించినట్టే ఉంటుంది, కానీ మొత్తం ఆమె రికమెండేషనే, ఆమె ప్రోద్బలంతోనే. ఏ రకంగానే కానీ దేవుని వాగ్దానం అనేది జరుగుతుంది. వాళ్ళు దురాశ చేత కానీ హాని చేయాలని ఆలోచించినా దేవుడు దాన్ని మేలుకే చేస్తాడు, మేలుకే చేస్తాడు. అందుకే రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. కొంతమంది మనల్ని బాధ పెట్టే మాటలు అంటారు, అయినా వారి విషయంలో మనల్ని అన్నారు అనేసి వారి మీద పగవించుకోవడం మంచిది కాదు. బాగా ఆలోచించేవారు వాళ్ళ మాటలను బట్టి వారి మీద కక్ష స్వభావాన్ని కలిగి ఉండరు. నేను ప్రభు చేతిలో ఉన్నాను, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా, అది నన్ను బాధ పెట్టేదే అయినా, సంతోషపెట్టేదే అయినా, కృంగదీసేది అయినా, ఏది అయినా రాబోయే రోజుల్లో నాకు దీవెనకరంగా ఉండడానికే, మేలుకరంగా ఉండడానికే ప్రభు అలా జరగనిస్తాడు. ప్రతిదీ మేలు కొరకే. యేసుక్రీస్తునందు మనకు మేలే గాని అవతల మేలు ఉంటుంది. ముందు శ్రమలు, నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు, మరి ఏమైనా గాని శాపగ్రస్తమైన చీకటి సంబంధమైన శక్తుల, సాతాను ప్రభావం వలన కలిగినది ఏవైనా, అవి ఏ రకంగా మనకి ఎదురైనా వాటిని ఈజీక్వల్టుకి అవతల చూస్తే మేలు కలుగుటకి అని మనం లెక్కలేసుకోవాలి. ఆ మనుషుల మీద మనము ఆయాసపడకూడదు, వాటిని వేరుగా అర్థం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తిత్వాన్ని, మైండ్ సెట్ను కలిగి ఉండాలి. మనుషులముగా బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, తిరిగి వాళ్ళను గట్టిగా అనాలనిపిస్తుంది. కానీ నిన్ను బట్టి దినదినము చనిపోవచ్చున్నాను, వదకు సిద్ధమైన గొర్రె వలె మౌనముగా ఉండాలి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు సిద్ధమైన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను. యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను.
కీర్తనలో ఉన్న మాటని పౌలు గారు రోమాపత్రికలో నిన్ను బట్టి మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని, ఎంచబడిన వారము అని అన్నాడు. వధకు తేబడిన గొర్రె మౌనముగా ఉంటుంది, మౌనముగా ఉంటుంది, ఏమి మాట్లాడదు. అది యేసుక్రీస్తుని బట్టి ఆయన వారు వధకు తేబడిన గొర్రె పిల్లలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ గాని, బాధ గాని, హింస గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఖడ్గము గాని మనలను ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని, ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా రాబోనవి అయినా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, శ్రమ గాని, బాధ గాని, హింస గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఉపద్రవము, ఖడ్గము మేలు కలుగుటకి, అలాగే మరణము గాని, జీవము గాని, దేవదూతలు గాని, ప్రధానులు గాని, ఉన్నవి గాని, రాబోనవి గాని, అధికారులు గాని, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వీటన్నిటిలో మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనము అత్యధికమైన విజయము పొందుచున్నాము. అందుకే లోకంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే, ఈ 44వ కీర్తన 22వ వచనంలో వ్రాయబడిన ప్రకారం, నీకోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడుచున్న గొర్రెల వలె ఉన్నాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమై, వధకు సిద్ధమైన గొర్రెలమని, ఎంచబడిన వారము. మౌనముగా సహించాలి. యేసుక్రీస్తు ప్రేమ నుండి ఇవేవి కూడా మనలను ఎడబాప నేరవు. కనుక మనం యేసయ్యే గొర్రె పిల్లలం. దినదినము చనిపోచున్నాము, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాం. చనిపోయిన వాడికి సురుకు ఉండదు, చనిపోయిన వాడు అలగడు, చనిపోయిన వాడికి దురాశ ఉండదు, చనిపోయిన వాడికి కక్ష ఉండదు.
ఈ లోక సంబంధమైన వాటిలో తనకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ప్రసంగిలో చెప్పబడిన మాట 9వ అధ్యాయము ప్రసంగి 4వ వచనంలో, బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్నవాడికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు గదా. బ్రతికి ఉండువారు తాము కూడా చస్తామని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. ఆత్మ సంబంధముగా పాపాల విషయంలో, దురాశల విషయంలో, చీకటి సంబంధమైన ప్రభావం విషయంలో మనము ప్రతి దినము కూడా క్రీస్తు నిమిత్తమై చచ్చిన వారము చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు. అనగా సింహము చచ్చిపోయిన ఎందుకు, దీని అర్థం వేరు, తర్వాతి వచ్చిన అర్థం వేరు. చచ్చిపోవడం అంటే ఆత్మీయముగా చనిపోవడము ఉంటుంది, పాపల విషయంలో చనిపోవడము ఉంటుంది. ఎవరైనా కొంతమంది ఆత్మీయముగా పడిపోయిన వాళ్ళ గురించి కళలో ఏమొస్తుందంటే వారు చనిపోయినట్టు వస్తుంది. శారీరకంగా అతను బ్రతికే ఉంటాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో ప్రభు ఏమన్నాడు, వాటిని తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. అంటే వాళ్ళ ప్రాణం పోతుందనే లేదు, మీరు ఆత్మీయముగా చచ్చిన వారైపోతారు. అంటే మీకు ఇంకా దేవుడి దగ్గర ఎటువంటి స్థానం ఉండదు. ప్రభు మీద విశ్వాసం కానీ, నిరీక్షణ కానీ, ప్రభువు కోసం జీవించాలని కానీ ఈ కోరికలే ఉండవు, ఈ తపన ఉండదు. లోకంతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఆత్మీయంగా చనిపోవడం. అటువంటి వారి గురించి చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. సింహం ఎందుకు అడవికి రాజే, కానీ ఇది ప్రాణం లేదే. దానికంటే బ్రతికిన కుక్క మేలు కదా. కుక్క విషయంలో ప్రభు మాట ఒక మాట ఆయన మెచ్చుకున్నాడు. ఏంటంటే కుక్క వలె గతికే వారే గిద్యోని వెంట నడిచారు. కుక్క వలె గతికిన వారు. కుక్క నీళ్లు తాగేటప్పుడు కానీ ఏదైనా ఆహారం దానికి వేస్తే అది కింద మూతి పెడుతుంది, కళ్ళు అటు ఇటు తిప్పుతుంటుంది. పొద్దస్తమానం అదే పని దానికి. నీళ్లు తాగినా ఇటు చూస్తా తాగుతూ ఉంటుంది.
అంటే ఆత్మీయంగా మనం అటువంటి మనకు మెలకు ఉండాలి. తినేటప్పుడు తాగేటప్పుడు అది కళ్ళు అటు ఇటు తిప్పుతుంటది. మనం కూడా అంత మెలకువగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకొక మరణం కూడా ఉంది. చచ్చిన వారు ఏ లాభమును వారు ఎరుగరు, వారు ఏమీ ఎరుగరు. పాపాల విషయంలో మనం చనిపోతే ఈ లోక సంబంధముగా మనము పెద్దగా ఈ లోక సంబంధమైన జ్ఞానం మనకు అవసరం లేదు. మాటకారితనము రకరకాల ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ అవంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారి పేరు మరోబడి ఉన్నది. అంటే ఊర్లో వాళ్ళ గురించి వాడెందుకులే, వాడు దేనికి పనికొస్తాడు? తిరణాలకు సందాయిస్తాడా? విగ్రహాన్ని ఊరేగిస్తే సందాయిస్తాడా? రికార్డ్ డాన్స్ చేస్తామంటే ఒప్పుకుంటాడా? పండగ చేద్దాం రా ఊరేగిద్దాం బొమ్మనంటే ఒప్పుకుంటాడా? వాని పేరు వదిలేసేయండి. అంటే ఆ ఇంటి పేరు, ఆ పేరు, విశ్వాసి యొక్క పేరు ఆ ఊర్లో వాళ్ళు మర్చిపోతారు. అంటే వాడు మనకు ఏం లాభం లేదులే అతని గురించి, అతన్ని వదిలేయండి అంటారు. అంటే అతను లోక సంబంధమైన కార్యక్రమాలలో దేనికి పాలు పొందడు. అతను ప్రార్థనకు తప్పితే మరి దేనికి పనికిరాడు. ఇంకెక్కడ రికార్డ్ డాన్సులు, ఊరేగింపులు, తిరణాళ్ళు, సంబరాలు, ఇంటికి ఒక యాటను పెట్టుకొని చిందులేద్దాం రండి, తాగుదాం, తందనాలు ఆడదాం అంటే అతని పేరు వదిలేండి. అతని పేరు లిస్టులో రాసుకోవడం కూడా పొరపాటే. అంటే అతని పేరు మరవబడిపోతుంది. అతన్ని వదిలేయండి అంటారు, లీవ్ ఇట్. అంటే అతనికి అంత లోక సంబంధమైన వైరాగ్యం ఉంది. లోకముతో పాటు తనకు ఏం సంబంధం లేదు. లోకానికి తనకు, లోకంలో ఉన్నాడు కానీ లోకము తనకు అంటుకోదు, లోకము తనలో లేదు. రాయి నీటిలో ఉంటుంది, గుండ్రాయి. ఎన్ని రోజులున్నా కూడా నీరు పైన ఉండాల్సిందే కానీ రాయి లోపలికి నీరు వెళ్ళలేదు, తేమ ఉండదు. విశ్వాసులు కూడా లోకంలో ఉన్నారు కానీ లోకం మనలో ఉండకూడదు. అంటే లోక సంబంధమైన చేష్టలు, వ్యవహారం. విశ్వాసులకి పాపాల విషయంలో, అపరాధాల విషయంలో చచ్చిన అనుభవం ఉంటేనే నీతిగా బ్రతుకుతారు. శారమ్మని ఆ రాజు తన అంతఃపురంలో చేర్చుకున్నప్పుడు ప్రభు అతన్ని గద్దించాడు. నీవు ఆమె విషయంలో చచ్చినవాడవన్నాడు. ఆమె ఒక పురుషునికి భార్య, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. లేదనుకో మొత్తం సర్వనాశనం అయిపోతుందని ప్రభు గద్దించాడు. నీవు ఆమె నిమిత్తం చచ్చినవాడు, ఎందుకంటే ఆమె ఒక పురుషునికి భార్య. సచ్చినోని లెక్క ఉంటే లేదనుకో మొత్తం తలకు ఎర్రజీమలు పడతాయి. నైటే గంటకు మొత్తం శవాలు తేలుతాయి అంతఃపురంలో. బీ కేర్ఫుల్, మైండ్ ఇట్. ప్రభు అతన్ని గద్దించాడు. గడగడ వణికి తెల్లవారిలోపి అబ్రహాముకు అప్పచెప్పాడు శారమ్మని.
ప్రియమైన సహోదరులారా, ఈ 13 ఏళ్ల ఈ తర్ఫీదులో ఇవన్నీ ఉంటాయి. వాటికి మనం పూర్తిగా సహకరిస్తే సకాలంలో దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. లేదంటే అవి ఆలస్యమైనట్లుగా ఉంటాయి. దానికి కారణం దేవుడు కాదు, మనుష్యులమైన మనమే. దావీదు సరిగ్గా 13 సంవత్సరాల దేవుని క్రమశిక్షణలో నెగ్గిన తర్వాత రాజైనాడు. యేసేపు 13 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి అయినాడు. లేట్ అయిన అబ్రహాముకి ఎందుకు 25 ఏళ్ళు పట్టిందంటే మధ్యలో ఇస్మాయిల్ అనే ఆ పిల్లోడు వచ్చినాడు. ఐగుప్తు నుండి హాగరును తెచ్చుకోవడం, శారమ్మ మాట వినడం, హాగరు గర్భవతి కావడం, ఇదంతా దేవునికి అయిష్టమైన కార్యాలు. అందువలన 13 ఏళ్లకి 75 ఏళ్ళప్పుడు అబ్రహాం బయటకు వచ్చాడు. 86 సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ను కన్నాడు. 10 ఏళ్ళు 75 నుండి 85 వరకు 10 ఏళ్ళు కూడా సరిగా ఉండలేకపోయింది శారమ్మ. ఏంటయ్యా ఇప్పుడే మనం బయటకు వచ్చి మన వాళ్ళందరినీ వదిలిపెట్టి 10 ఏళ్ళు కావస్తుంది, ఇది మరి కుమారుడి వాగ్దానం ఎక్కడ అని అబ్రహామును నసపెట్టింది. ఒక మానాన ఉండనివ్వలే, నిద్రపోనివ్వదు, అన్నం తిననీయదు. ఎందుకు నా మాట విను, చెప్పిన మాట విను, నా దాసి అయిన హాగరుతో నీవు జీవించుము, కుమారుడు కలిగితే అదే వాగ్దానం అనుకున్నాం అంటే అబ్రహాము మూగిద్దులాగా ఊకొచ్చినాడు, తల ఊపినాడు. ఏం చేస్తారు, కొంతమంది భార్య దాటికి తట్టుకోలేక మూగిద్దులాగా ఊపుతారు. దానివలన చాలా శోధన అవుతుంది. 1000 మంది పురుషులలో ఒక్కరైనా యథార్థవంతులు ఉంటారు, కానీ 1000 మంది స్త్రీలలో ఒక ఆమె కూడా యథార్థవంతురాలు లేదు అని ప్రసంగి 7వ అధ్యాయము 28వ వచనంలో సొలొమోను ద్వారా దేవుని వాక్యాన్ని చూడగలం. అదేదనగా సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేంటంటే 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని, అంటే యథార్థవంతుని చూచాను, కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కతను కూడా చూడలేదు. అంటే మనోడికి 1000 మంది భార్యలు కదా, అందుకు అది చెబుతున్నాడు అయ్యగారు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. 1000 మంది స్త్రీలను దగ్గరగా చూశాడు మనోడు అయ్యగారు. ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. మామూలుగా స్త్రీలు ఎంత జ్ఞానమైనా సుబుద్ధి అయినా మరి వాళ్ళు ఏదో ఒక విషయంలో లోక సంబంధంగా వాళ్ళకి బలహీనతలు ఉంటాయి. పేతురు గారు అన్నాడు,
నీకివ్వబడిన భార్య బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించి ఆమెతో జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడు. స్త్రీకి పురుషుడు శిరస్సు కదా, పురుషునికి శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు పురుషుడు. స్త్రీ బలహీనమైన ఘటము అని పేతురు పత్రికలో మనం చూడగలం. ఒక అతను వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టాడు. ఏంటంటే, నేను దాని గురించి ఆలోచించాను. అదేంటంటే, దీని అర్థం ఏమిటో అని. ఒకవైపు మహిళల ఆలోచన ఏంటంటే, పురుషులు మహామూర్ఖులు. మరోవైపు వారు అంటుంటారు, మేము పురుషుల కన్నా తక్కువేమి కాదు. దీని అర్థం ఏమిటి అని అతను పెట్టాడు తన స్టేటస్లో. ఏది ఏమైనా దేవుని వాక్యంలో స్త్రీ బలహీనమైన ఘట్టమని, 1000 మందిలో కూడా పురుషుని వంటి వారు లేరు అని మనం చూడగలం. స్త్రీకి శిరస్సు పురుషుడు. స్త్రీ మౌనముగా ఉండి ఇంట నేర్చుకోవాల్సిందే గాని పురుషుని మీద అధికారం చేయడానికి దేవుని వాక్యం దేవుడు ఒప్పుకోడు, సెలవీయడు. ఎందుకంటే ఆమె బలహీనమైన ఘట్టము. అయితే ఇప్పుడు పట్టిన మన దేశానికి కానీ ఎక్కడైనా దరిద్రం ఏంటంటే, స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా అన్ని చేస్తున్నారు. అందుకే నేరాలు, ఘోరాలు, ఊహించని పరిణామాలు, విపత్కరమైన దుర్మార్గాలు, కఠినమైన కార్యాలు జరుగుతున్నాయి. 4 గోడల మధ్య ఉండాల్సిన స్త్రీ పబ్లిక్గా మరి డ్యూటీలు పురుషునితో సమానంగా చేయటం వలన జరగరాని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము శారమ్మ మాట వినిను, అంతే. ఇంకేముంది, 13 ఏళ్ళు ప్రభు స్వరము ఆగిపోయినని చెప్పుకోవాలి. శారయ్య మాట వినిను, 13 ఏళ్ళు స్వరము ఆగిను. 10 ఏళ్ళు కూడా ఓపిక పట్టలేకపోయింది. శారమ్మ చాలా జగడగొండి. శారయి అంటే జగడగొండి అని, శారా అంటే రాకుమారి అని. అందుకే దేవుడు ఆమెను శారయి తీసేసి శారా అని పెట్టాడు. శారయిలో ఉండే వ్యక్తిత్వం వేరు, శారాలో ఉండే వ్యక్తిత్వం వేరు. అబ్రహాము మంచివాడే, కానీ భార్య కొంచెం జగడముండి గలాట చేస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ 13 సంవత్సరాలు, 13 అనేది ఒక మనిషికి సంపూర్ణమైన నిరీక్షణ. ఈ 13 సంవత్సరాల కాలంలో మనం గనుక వధింపబడిన గొర్రెల వలె ప్రభు వైపు చూస్తూ కొనసాగుతూ ఉంటే సకాలంలో దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. మనము లోక సంబంధముగా చచ్చిన వారి లెక్కన ఉండాలి. మీరు క్రీస్తునందు మృతులైన వారైతే పైనున్న వాటిని వెదకండి. పైనున్న వాటిని వెదకాలి కానీ లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడకూడదు. ఆస్తులు, ఐశ్వర్యాలు, ఇల్లు, పొలాలు ఏమేమో సంపాదించుకోవాలని మార్పులేని అన్నిల వలె
వెంపర్లాడకూడదు. మీరైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వాటి వెంట మనం పడాల్సిన అవసరం లేదు, అవే మన వెంట పడతాయి, అవే మన వెంట వస్తాయి. ప్రియమైన సహోదరులారా, వారికి ఇక ఏ లాభము అంటే లోక సంబంధముగా వారు ఏ లాభమును అపేక్షించరు, కోరుకొనరు, కానీ లాభం వారి వెంట పడుతుంది. వారిక ప్రేమింపరు అంటే లోక సంబంధముగా వారు దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించరు, ప్రభువు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించరు, దేని మీద మనసు పాడేసుకోరు. పలాందంటే నాకు ఇష్టం, ఆ భోజనం బాగుంటుంది, అదంటే బాగా ఇష్టం, ఆ ఊరంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, మా చిన్న కుమారుడు అంటే భలే ఇష్టం, మా మనవరాలంటే భలే ఇష్టం, భలే ముద్దుగా ఉంటుంది, ఇష్టం 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 అదంతా ఉండదు. అందరితో తాత్కాలికంగానే, అందరినీ ఒకేలాగా, కుమారుని కుమారుడైనా, కూతురు కుమారుడైనా, కుమారుని కుమారుణ్ణేమో హీరో అని, కుమార్తె కుమారుణ్ణేమో అరే చేయి గీ అని, ఓ అని అంటుంటారు. ఏమంటే వరుసలు చూపిస్తారు ముసలోడు. కుమారుడు కుమారుణ్ణేమో కింగ్ అంటాడు, కుమార్తె కుమారుణ్ణేమో వాడు పనివాడు అంటాడు, దాసుడు అంటాడు, ఓయ్ గీ అంటాడు. ఏంటి పక్షపాతం? విశ్వాసులకి వరుస కుమారుడు కుమారుడైనా, కుమార్తె కుమారుడైనా అందరినీ మర్యాదగా పవిత్రంగా పిలుస్తారు, పిలవాలి. వరుస అని వాళ్ళను ఎగతాళిగా తమాషా అన్యాన్లే అనకూడదు. ఏం ఓయ్ అంటారు. ఒకసారి ఒక అతను వాళ్ళ కుమారుడిని వాళ్ళ కుమార్తె కుమారుడని ఏం ఓయ్ అన్నాడు. ఆమె చెప్తుంది, వీడి పిల్లోడు ఆ పిల్లోడు నాన్న అని వాళ్ళ చెబుతుంటే ఆ కుమారుడు. చూడండి, అట్లా మనకి ఎవరైనా ఒకటే. వరుస అని వాళ్ళను తక్కువగా మాట్లాడడం, ఎగతాళి చేయడం, రకరకాల ఈ చేష్టలన్నీ, ఈ సైతాన్ చేష్టలు విశ్వాసులకు ఉండకూడదు. అవి తమాషాలు, పోకిరి మాటలు. ఎవరినైనా మనం పవిత్రంగా మాట్లాడాలి, చూడాలి. చేసుకున్న భార్య భర్త తప్పితే మిగిలిన అందరూ కూడా మనకు పవిత్రమైన అంటే భార్యను కూడా ఇష్టానుసారంగా తిట్టమని కాదు. అంటే ఎవరైనా వాళ్ళతో పవిత్రంగా మనం మసులుకోవాలి. ఆడబిడ్డ కుమార్తెను ఒక రకంగా, మరి తోడుకోడలు కుమార్తెను ఒక రకంగా చూడకూడదు. అందరూ ఒకటే, అందరికీ ఒకటే ప్రేమ, పవిత్రతను పంచాలి. చులకనగా వారిని మాట్లాడకూడదు. వర్షాని అది నవ్వులాటకు తమాషగా అన్యాన్లు అనకూడదు. వర్షాని అన్యాన్లు అంటుంటారు మళ్ళీ, అంటే వాళ్ళు సమర్థించుకుంటారు వాళ్ళు చేసిన దాన్ని. కాబట్టి విశ్వాసులుగా తాత్కాలికంగా మా మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలి, కానీ ఇట్లా లోక సంబంధంగా వ్యవహరించకూడదు. వాళ్ళ మాదిరి పగ పెట్టుకొనరు. వాళ్ళని ఏమన్నా అన్నా కూడా పట్టించుకోరు. దేవుడు చూసుకుంటాడు. సరే, మీరు ఏదైనా అన్నారంటే నాకు మేలు కలగడానికి మీరు అనింటారు, అంతేగాని నాకు క్రీస్తులో మేలే గాని కీడు అనేది లేదు. అసూయపడరు. మనకంటే ఇతరులు పక్కింటోళ్ళు బాగుపడుతుంటే అసూయపడరు. వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్పరు. సరేలే, వాళ్ళు నాకంటే బాగున్నారంటే నాకు కూడా సంతోషమే, నాకు కూడా సంతోషమే.
ఇట్లా విశ్వాసులు చెబుతారు. అసూయ ఉండదు. మాకు రాలేదే, మాకు జరగలేదే, వాళ్ళకు బాగా జరుగుతుంది, అట్లా అనకూడదు. ఆత్మీయముగా బ్రతికి ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి గుణాలు కలిగి ఉంటారు. ఆత్మీయంగా చచ్చిన వారు లోక సంబంధమైన గుణాలు కలిగి ఉంటారు. 13 ఏళ్ళు ఇదంతా ఒక శిక్షణ. యేసేపు పూర్తిగా లోక సంబంధముగా పాపానికి, దరిద్రానికి చచ్చిన వాడిలాగా వధకు సిద్ధమైన గొర్రెవలె మౌనముగా తనలో ఉండే మంచి గుణాలను కనపరుస్తూ వచ్చినాడు. అందుకే చెరసాలలో నుండి బయటికి ఆ దేశాన్ని ఏలేవాడే బయటికి నడిపించాడు. మరి నువ్వేం నేరం చేసావని కానీ దానికి తీర్పు అవన్నీ ఏమీ లేవు. గాలి కొట్టుకొని పోయినాయి. ఏమీ లేదు. అంటే ఏమి చేయలేదు. ఏం తీర్పు తీరుస్తారు? కాబట్టి ప్రియమైన సహోదరులారా, శ్రమ గాని, హింస గాని, బాధ గాని, కరువైన, ఖడ్గమైన, అవమానమైన, ఎగతాళైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎప్పటికీ ఎడబాప నేరవు. మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయము పొందుచున్నాం. దేవదూతలు గాని, అధికారులు గాని, ప్రధానులు గాని, లోతు గాని, ఎత్తు గాని, ఉన్నవి గాని, రాబోనవి గాని, సృష్టింపబడిన మరి ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవని రూఢిగా పౌలు గారితో పాటు మనం కూడా నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.